పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఫలించింది. తన పార్టీ శ్రేణులకు చేసిన హెచ్చరికలతో అంతా కదిలారు. తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారం మీద నేతలంతా స్వరం వినిపించారు. వైఎస్ఆర్సీపీ మీద గురిపెట్టారు. జగన్మోహన్ రెడ్డిని తీవ్రంగా నిందించే ప్రయత్నం చేశారు. ఒక్క రోజులోనే జనసేన పార్టీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా పదుల సంఖ్యలో ప్రెస్ మీట్లు నిర్వహించారు. ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు అంతా మీడియా ముందుకొచ్చారు. జనసేన పార్టీ అధినేత పిలుపుతో హుటాహుటీన తిరుమల లడ్డు వ్యవహారంలో తమ వాయిస్ వినిపించడానికి సిద్ధమయ్యారు. ఆ క్రమంలోనే ఎమ్మెల్సీగా ఉన్న జనసేన ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు కూడా వీడియో విడుదల చేశారు. కానీ ఇప్పుడు ఆ వీడియో వైరల్ అవుతోంది. నాగబాబు మీద పలువురు దుమ్మెత్తిపోయడానికి కారణంగా కూడా మారుతోంది. నాగబాబు గతంలో తాను నాస్తికుణ్ణంటూ చేసిన కామెంట్స్ని అనేక మంది గుర్తు చేసుకుంటున్నారు. తనకు దేవుడి మీద విశ్వాసం లేదు అని స్వయంగా నాగబాబే చెప్పినటువంటి తరుణంలో ఇప్పుడు తననొక సనాతన హిందువుగా చెప్పుకునే ప్రయత్నాన్ని అనేక మంది ఎద్దేవా చేస్తున్నారు. ముందొక మాట, తర్వాత ఒక మాట, పదే పదే మాట మారుస్తూ సోషల్ మీడియా యుగంలో కూడా దొరికిపోతున్నటువంటి వైనంతో జనసేన పార్టీ నేతల తీరు వెల్లడవుతున్నట్టు కనిపిస్తుంది. గతంలో ఇదే పద్ధతిన ఇప్పుడు హోంమంత్రిగా ఉన్న వంగలపూడి అనిత కూడా తాను తొలుత క్రిస్టియన్ అని చెప్పుకున్నారు. తన వెంట నిత్యం బైబిల్ ఉంటుంది అని చెప్పుకున్నటువంటి వ్యవహారం బయటకు వచ్చింది. చాలా పెద్ద దుమారం చెలరేగింది. ఆ తర్వాత తాను పెద్ద హిందువుని అని చెప్పుకోవడానికి ఆమె చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికీ తాను హిందువుగా చెప్పుకునే ప్రయత్నంలో ఉన్నారు. అలా మాట మార్చేసి హోంమంత్రిగా ఉన్న వంగలపూడి అనిత దొరికిపోతే ఇప్పుడు నాస్తికుడిని చెప్పుకున్న నాగబాబు తాను పెద్ద ఆస్తికుణ్ణి అని నిరూపించుకోవడానికి ప్రయాసపడుతున్నటువంటి వైనం కనిపిస్తోంది. ఇదే పద్ధతిలో నాయకులు పదే పదే మాట మారుస్తూ ఏకంగా తమ విశ్వాసాల గురించి కూడా యథేచ్ఛగా మాట మార్చేస్తున్నటువంటి వైనం మీద అనేక మంది ఎద్దేవా చేస్తున్నారు, తీవ్రంగా మండిపడుతున్నారు. ఇలా రాజకీయాల కోసం మతపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా యథేచ్ఛగా వ్యవహరిస్తున్నటువంటి వైనాన్ని తప్పుపడుతున్నారు. ఇలా పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చిన తర్వాత ఒక్కొక్క నాయకుడు బయటకు వచ్చి తిరుమల ఉదంతం మీద పవన్ కళ్యాణ్ వాదనకు మద్దతుగా మాట్లాడుతున్నప్పటికీ అవి ఏమాత్రం ఫలించడం లేదని, పైగా అవి ఎదురు తిరుగుతున్నాయని చెప్పాల్సి ఉంటుంది. నాగబాబు లాంటి వాళ్ళు చేసినటువంటి కామెంట్స్తో జనసేన పరువు మరోసారి పోయినట్టుగా చెప్పాల్సి ఉంటుంది. నిజానికి నాగబాబు మీద పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. సినిమాల్లో మహిళల దుస్తుల మీద కామెంట్ చేయడానికి ఖాళీ ఉంటుంది, కానీ ఇలాంటి విషయాల్లో మాట్లాడడానికి తీరిక లేదా అంటూ తన బ్రదర్ని ఆయన తీవ్రంగా మందలించారు. దాంతో నాగబాబు కదిలి హుటాహుటిన వీడియో చేసి విడుదల చేసినట్టుగా కనిపిస్తుంది. ఆ వీడియో విషయంలోనూ ఇప్పుడు చాలామంది తీవ్రంగా కామెంట్ చేస్తున్న నేపథ్యంలో నాగబాబు ఉన్న పరువు కోల్పోయే దిశలో సాగుతున్నట్టుగా చెప్పాల్సి ఉంటుంది. మొత్తంగా తిరుమల లడ్డూ ఉదంతంలో జనసేన పార్టీ ఏం చేస్తున్నా కానీ అవన్నీ బూమరాంగ్ అయ్యే దిశలో ఉన్నట్టుగా చెప్పాల్సి ఉంటుంది. ఈ వ్యవహారాలతో జనసేన పార్టీ అధిష్టానానికి పదే పదే తల బొప్పి కొడుతున్నా ఏమాత్రం పాఠాలు నేర్చుకోవడం లేదా అనే అనుమానం కూడా కలగక మానదు.